హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారు. దేవుడు సంవత్సరం అంతా కాపాడి 2025లో అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో చేసిన దేవుని కార్యాలన్నిటినీ ఒకసారి తలంచుకుంటూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేది పెట్టుకున్నారు. అందులోనే మా చిన్న పాపకి పేరు అనేది కూడా పెట్టడం జరిగింది. అయితే లాస్ట్ వరకు చూడండి. మా అమ్మ సాక్ష్యం కూడా ఉంటుంది, కన్నీళ్ళతో కూడిన సాక్ష్యం. ఒకసారి వినండి. దేవుడు మేము ఊహించే వాటిలన్నిటికంటేనూ అత్యధికంగా ఎన్నో కార్యాలు చేశారు. అవన్నీ మా అమ్మ వివరిస్తూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి మేము ఇన్ఫామ్ చేయలేదు మా చిన్న పాప బర్త్డే ఉందని. ఎవరు ఏమనుకోవద్దు. ఈ వీడియో చూస్తున్నట్లయితే బర్త్డేకి అందరినీ ఇన్వైట్ చేసి మరీ గొప్పగా చేసుకోవాలని మా ఆశ. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే అక్కడ ఒక దైవజనులు వచ్చి మెసేజ్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారనమాట. దేవునికి మనం ఎంత కృతజ్ఞతలుగా ఉన్నామంటే కరోనా టైంలో ఒక రిచ్ పర్సన్ 10 డేస్కి 10 lakhs చెల్లించారంట. అతను బిల్ పే చేసేటప్పుడు చాలా బాధపడ్డారంట. లాస్ట్లో నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే 2025 అంతా దేవుడు మా జీవితంలో శ్రమలు ఇచ్చినప్పటికీ సంతోషం కూడా దేవుడు ఇచ్చాడు. శ్రమలన్నీ తప్పించి మా జ్యోతి విషయంలో ఎంతగానో సహాయం చేశాడు. గర్భం అయితే రాదని జ్యోతి మేడం సచివతమ్మ కూడా ఖచ్చితంగా చెప్పారు. చాలా టైం పడుతుందని. అలా మేము నెలకు 10,000 అలా వేసేవాళ్ళు. అయినప్పటికీ దేవుడు 2 సంవత్సరాలు అలా వాడిన తర్వాత ఇంకా ఆపరేషన్ అది అయింది. అన్నీ అయిన తర్వాత కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి అప్పుడు మేము ప్రాణం ఇసుకి ఇంక డాక్టర్లు చెప్పారు దేవునికి అసాధ్యమైనది అయితే కాదని ఇంక వదిలేసాము. అలా 6 నెలలు ప్రార్థన చేయడమే తప్ప ఇంక మేము మందులు హాస్పిటల్కి అది వెళ్ళలేదు. అప్పుడు దేవుడు మాతో మాట్లాడి దర్శించి కళ ద్వారా మాతో మాట్లాడి దేవుడు తనకి గర్భం తెరిచారు. మన చర్చి యానివర్సరీ అప్పుడు మేము అలా అనుకున్నాము, ఈ సంవత్సరంలో దేవుడు కార్యం చేయాలి అలాగని. అలా దేవుడు తన గర్భాన్ని తెరిచి చక్కని పాపనిచ్చాడు. మళ్ళీ రెండోసారి కూడా అలా మేము అదైతే ఇంకా మేము ఆ ఆలోచన లేనప్పటికీ దేవుడు మళ్ళీ గర్భం ఇచ్చాడు. రెస్ట్లో ఉండాలన్నారు. అలా రెస్ట్లో ఉన్నప్పటికీ 7వ నెల వచ్చినప్పుడు ఇంకా తనకు సీరియస్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం. ఇక్కడ ఒక రోజు ఉన్నాము ప్రైవేట్ హాస్పిటల్లో. అప్పుడు గవర్నమెంట్ నైట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి 10 గంటలకు అలా సీరియస్ అయిపోతే మళ్ళీ నేను సారును మా మరిది తోడుకోవాలని తీసుకెళ్ళి ఎన్టీఆర్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. కేజీసీ పంపించారు. రాత్రి అక్కడ వెళ్ళసరికి 1 గంటకి అడ్మిట్ చేసుకొని అది చాలా జ్యోతి సీరియస్ కేసు అలాగని తీసుకొని ఎమర్జెన్సీలో ఉంచాడు. మా ముగ్గురమే ఉన్నాం, మా ఆయన నేను సారు ఉన్నాం అంతే. అప్పుడు తెల్లవారి 5 గంటలకల్లా తల్లి లేదంటే పాపను బ్రతికించలేము, తల్లి ఏమో అని చెప్పారు. అంటే అన్నీ మా మర్దాలకి ఫోన్ చేస్తే అదేంటి అలా అంటున్నారు, పాప అదే బేబీ లేకపోయినా పర్వాలేదు తల్లి అన్న క్షేమంగా ఉంటే అనేసి ఈలూరుగా కంగారు పడిపోయి ఇంకా మా కుటుంబం అంతా హాస్పిటల్కి వచ్చారు. వచ్చినప్పుడు డాక్టర్ పెద్ద ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయారు. పెద్ద డాక్టర్ వచ్చి ఒక అరగంట వెయిట్ చేయండి, బేబీ చూస్తే చాలా వెయిట్ తక్కువ ఉంచండి చూద్దాము అనేసి అనగానే పాస్టర్ గారికి ఫోన్ చేసాం. ఆ టైంలో పాస్టర్ గారు, విజయ ఎందుకు ఏడుస్తావు, ఏదైనా మన మంచిగా, దేవుడైతే నీకు అన్యాయం చేయడు, నేను సాక్షిగా నించోబెడతాడు, మేమందరం ప్రార్థన చేస్తున్నాం అనేసి పాస్టర్ గారు మాకు ఎంతో సంఘం మాకు ఎంతో ప్రార్థన సహాయం చేశారు. అప్పుడు మా మరిది తోటకూరలో దగ్గర 10 మంది వరకు హాస్పిటల్కి వచ్చారు. ఆ క్షణం ఆపరేషన్ జరగకుండా దేవుడు సహాయం చేశారు. మేము 2 నెలల 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. అప్పుడు మా కుటుంబం మాకు మరిది మా చెల్లి వాళ్ళైతే వైజాగ్లో 2 నెలలు మా ఇద్దరికి బయట పొనుకోకుండా 2 నెలలు క్యారేజ్ వాళ్ళు పంపించారు. అది మా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు.
అలాగే మా మరిది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, అలాగే యాకోబండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇద్దరిని బ్రతికించుకోవచ్చు, దేవుడే ఉన్నాడు. అలాగనే అబ్బాయి ఇంక డబ్బు గురించి చూడలేదు, ఎంతగానో సహాయం చేశారు, ఎంత ప్రయాసపడ్డారో తెలియదు. మేము వాళ్ళకి దేవునికి రుణపడి ఉన్నాము. మా కుటుంబము, మా సంఘానికి, మా బంధువులు, ప్రతి ఒక్కరు మేము 2 నెలల 10 రోజులు హాస్పిటల్లో ఉండే అందరూ మా గురించి ప్రార్థన చేశారు. తల్లి పిల్లని క్షేమంగా దేవుడిచ్చాడు. మేము ఇలా ఉన్నామంటే ఆయన కృపే, నా భక్తి అయితే కాదు. నేను దేవునికి చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ప్రేమించి నా 2 బిడ్డల వివాహాలు కానీ గర్భఫలాలు కానీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగే చిన్న అమ్మాయికి కూడా చాంద్రికి వివాహ విషయంలో కూడా మేము చేయలేని స్థితి మాదైతే, కానీ దేవుడు ఆ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేసి అమ్మాయి వివాహం కూడా వెంటనే హాస్పిటల్ నుండి వచ్చిన వెంటనే 4 రోజుల్లో ముహూర్తం పెట్టుకొని వివాహం జరగడానికి సహాయం చేశాడు. ఇది మనుషులకైతే అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము నా విషయంలో సాధ్యం చేశాడు. తను అలా గర్భఫలము దేవుడిచ్చాడు. ప్రశ్న కాలం వరకు దేవుడి గర్భఫలాన్ని దీవించి తన కాపుదల ఉంచేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలా మా కుటుంబం, నా మరుదులు, వైజాగ్లో ఉన్న చెల్లి మరుదైనా ఇక్కడున్న మరుదులైనా ఎంతగానో మమ్మల్ని ఆదుకొని మా కుటుంబాన్ని ఎంతో సహాయం చేశాడు. సంఘం పాస్టర్ గారు కూడా హాస్పిటల్కి కూడా వచ్చారు. అలా ఎవరు వచ్చినా ప్రార్థన చేసే వచ్చేవారు. దేవుడు ఇద్దరిని సజీవులుగా తీసుకొచ్చి సన్నిధిలో ఇలా నిలబెట్టి సాక్ష్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మేము రుణస్తులు ఎన్నో మా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి. సాక్ష్యం ఆ రిచ్ పర్సన్ పే చేస్తున్నందుకు వెళ్ళలేదు, అతని దగ్గర చాలా అమౌంట్ ఉంది, కానీ 10 డేస్కి 10 lakhs ఆక్సిజన్ కోసం పే చేశాడు. అదే మనం దేవుడు అనేది మనకి ఎంత, దేవునికి మనం ఈ విషయం గురించి ఆలోచిస్తే మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఆలోచించండి ఒకసారి. అందుకే దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, మేము అంటే ప్రేయర్ మొత్తం అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో భోజనం అనేది చేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్.